నుంచే ఖాళీ చేయమని చెప్పినాం, ఖాళీ చేయలేదు వాళ్ళు. మళ్ళీ తర్వాత నెల తర్వాత కూడా నెల టైం ఉందన్నప్పుడు కూడా ఖాళీ చేయండి అన్న అని పద్ధతిగా ఫోన్ చేసి చెప్తే కూడా ఖాళీ చేయలేదు. ఖాళీ చేయము అని అన్నారు, 3 ఏళ్ళు ఇవ్వమంటున్నారు. మూడేళ్ళు ఇవ్వాలంటే కుదరదన్నా, మాకు మేము కట్టించుకోవాలా, మా స్థలం మాకు అప్పగించండి అన్న అని చెప్పినాం. పద్ధతిగా చెప్తున్నా కూడా వినట్లే. మూడేళ్ళు టైం ఏంటంటే ఎట్లయితుందన్నా? ఎవరిది స్థలం ఉన్న వాళ్ళకి అధికారం లేదా ఈ రోజులలో? కట్టించుకున్న వాళ్ళకి అధికారం ఉంటుందా? బతుకుతాం 5 ఏళ్ళు పెట్టుకొని బతుకుతామంటే ఇచ్చినాం. ఇప్పుడు ఏంది మన విరుద్ధంగా ఎవరు? ఇప్పుడు మాదే స్థలం ఉన్న వాళ్ళకి లేదా ఇక్కడ న్యాయము? మళ్ళీ సాయంత్రం చెప్పి డాడీ ఖాళీ చేయాలి కదా. 5 ఏళ్ళు టైం అయిపోయింది. నన్ను కొట్టి దాడి చేసి నా సామానంతా బయటేశారు. భగవంతుడు దేవల భగవంతుడు ఒకడు ఉన్నాడు, కాలం నిర్ణయిస్తుంది. నాకు చట్టం మీద నమ్మకం ఉంది. చట్టాన్ని ఆశ్రయించిన ఈ స్థలం ఇచ్చిన అధ్యక్షిన మురళి వ్యక్తికి పదే వేడుకున్నప్పటికీ నన్ను నా హోటల్ మీద దొమ్మి చేసి అవమానపరకంగా మాట్లాడి ఆడోళ్లతో తిట్టించి నన్ను ఇష్టాచారంగా హింసించి నన్ను దొబ్బేసి నా సామానంతా బయటేశారు. దీన్ని నేను పోలీసు వాళ్ళకు కూడా ఆశ్రయించాను, చట్టాన్ని ఆశ్రయిస్తాను, కోర్టును ఆశ్రయిస్తాను. గౌరవ కోర్టు వారు ఏమి తీర్పు ఇస్తే ఆ తీర్పు మీద కట్టుబడి ఉంటానని చెప్పేసి మీ అందరికి ఒకసారి తెలియజేసుకుంటున్నాను. దీంట్లో ప్రధానంగా పోలీసు వాళ్ళ పాత్ర చక్కగా ఉంది, అర్థమవుతున్నది. ఇంకా నేను కంచే చేను మేస్తే నేనేం చేయగలుగుతా? ఇప్పుడు చట్టం మీద ఒక నమ్మకం ఉంది నాకు. ఆ నమ్మకాన్ని తప్పించి స్వయాన ఎస్ఐ గారు ఇక్కడ నిలబడి దగ్గరుండి దొమ్మి చేపించి వెళ్ళిపోయాడు. మేము ఎంతో తప్పినా వింటాం లేదు, నా మాట ఆలకించడం లేదు. ఇక్కడ ఉన్న ఒక్క వ్యక్తి కూడా ఇక్కడి నుంచి పంపడం లేదు. కాబట్టి నాకు ప్రజల మీద నమ్మకం ఉంది, దేవుడి మీద నమ్మకం ఉంది, చట్టం మీద నమ్మకం ఉంది. చదువుకున్న వాడిని, సమాజంలో ఎంతో కొంత తెలిసినా కాబట్టి చట్టాన్ని ఆశ్రయించి ఈ జనసేన మండల అధ్యక్షుడు మురళి కార్యకర్తలు నా పైన ధ్వంసాన్ని ప్రజలు ఖచ్చితంగా ఖండించి వీళ్ళకు ముందు రోజుల్లో బుద్ధి చెప్తారని చెప్పేసి మీ అందరికి 2 చేతులు ఎత్తి నన్ను న్యాయం చేసి నన్ను కాపాడమని కోరుకుంటున్నాను. దోర్నాల పట్టణంలోని అరవిల్లు హోటల్ అనేది నేను అనగా నా పేరు కేతి వెంకట మోహన మురళి. వైసీపీ కార్యకర్తలందరూ కూడా దౌర్జన్యానికి లీజు టైం అయిపోయినా కూడా మేము ఖాళీ చేయమని వాళ్ళు ప్రగల్భాలు పలుకుతూ మమ్మల్ని దాడి చేసి ఈరోజు మమ్మల్ని చాలా అవమానపరిచి మమ్మల్ని ఈ రోజుకి కూడా నా మీద ఎటువంటి పోలీస్ కేసు లేదు. సమాజంలో కూడా మురళి అంటే ఒక పేరు అనేది ఉంది, మురళి అంటే ఒక బ్రాండ్. అట్లాంటిది ఈరోజు ఈ వైసీపీ గుండాలు, వైసీపీ కార్యకర్తలు నా కార్యకర్తల మీద, నా కుటుంబ సభ్యుల మీద విచక్షణారహితంగా దాడులు చేసి ఆ మహిళలు అనేది కూడా చూడకుండా వాళ్ళని చీరలు, జాకెట్లు చించి ఈ రోజు వాళ్ళు చేసిన ఈ చర్యకి వీళ్ళు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వాళ్ళు ఈ యొక్క చర్యకు వాళ్ళు బాధ్యులవుతారు. చట్టం అనేది దాని పని చేసుకుంటూ పోతుంది. ఈ రోజు ఈ వైసీపీ వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో, మరి చట్టం అనే మాట అన్నప్పుడు అగ్రిమెంట్ ప్రకారం ఖాళీ చేయాలనే విషయం తెలుసు కదా, మరి తెలియదా వీళ్ళకి? చట్టం అని మరి ఈ రోజు మాట్లాడుతున్నారు. ఏది మాట్లాడితే మాట్లాడతారా? వాళ్ళ నోటికి ఏదొస్తుంది మాట్లాడతారా? ఈ రోజు జనసేన పార్టీ కార్యకర్తలు మేము ఎంత సమన్వయంతో, ఎంత శాంతితో మేము ఏది ఖాళీ చేయమని మేము చెప్పడానికి వచ్చాం. వాళ్ళు ఈ రోజు ఇక్కడికి వచ్చిన తర్వాత మమ్మల్ని వాళ్ళు దుర్భాషలు ఆడుతూ రౌడీల్లాగా, గూండాల్లాగా మహిళలనే చూడకుండా కనీసం ఒక మానవత్వం అనేది కూడా లేకుండా ఈ రోజు వాళ్ళు చేసినటువంటి చర్యను ప్రజలంతా చూస్తున్నారు, ఈ ప్రజానీకం చూస్తుంది. ఈ రోజు చేసిన ఈ చర్య అనేది వాళ్ళు రాబోయే రోజుల్లో చాలా ఖచ్చితంగా వాళ్ళు దీనికి క్షమాపణ చెప్పుకోవాల్సిన సమయం చెప్పి తీరాలి. ఈ మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం.